హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రిస్టియానిటీలో ఆత్మ సంపాదన అన్నది ఎంత కమర్షియల్ అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నేను క్రిస్టియన్గా ఉండి చర్చికి వెళ్తున్నప్పుడు ఏ చర్చికి వెళ్ళినా కూడా అక్కడి సేవకులు మీరు మీ వెంట మరొకరిని తీసుకురావాలి, మీరు రక్షించబడ్డారు, మీతో పాటు ఇంకా కొంతమందిని రక్షించాలి, మీరు మీతో పాటు మీ పక్కన వాళ్ళకి స్వార్థ ప్రకటించండి, మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి స్వార్థ చెప్పండి, వాళ్ళని పట్టుకొని రండి, తీసుకొని రండి అని ఎప్పుడూ మాకు ప్రతి వారం చెప్తూ ఉండేవాళ్ళు. ఏ చర్చికి వెళ్ళినా కూడా అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకురా ఇట్లా ఆత్మల సంపాదన అంటున్నారు అని అనుకునేవాడిని. అంటే ఎంతోమంది రక్షిస్తున్నారు కదా, ఎంతోమందిని బాగుపడిస్తున్నారు కదా, ఎంతోమందిని నరకంలో పడుకోకుండా పరలోకానికి చేరుస్తున్నారు కదా, ఎంత గొప్ప విషయమో అని అనుకునేవాడిని. కానీ నిదానంగా వెళ్తూ ఉండగా అర్థమయ్యేంటంటే ఆత్మల సంపాదన అంటే కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే. ఎన్ని ఆత్మలు ఉంటే అన్ని డబ్బులు, ఎంతమంది విశ్వాసులు ఉంటే అన్ని డబ్బులు, అంతే కదా. 100 మంది ఉండి ఒక్కోరు 10 రూపాయలు వేసినా 1000 రూపాయలు అవుతుంది. అంటే ఒక 2 గంటల సేపు మాటలు చెప్పినందుకు 1000 రూపాయలు వస్తుంది. దాంతోపాటు దశంభాగాలని ఒక్కోరు ఇంతెంతో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అదిగాక కొంతమందిని గట్టిగా మ్యానిపులేట్ చేయగలిగితే మీరు దశంభాగాలు ఇవ్వాలి, దేవుని కోసం ఇవ్వాలి ఇట్లా చెప్తే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పక్కన వాళ్ళ ప్రాణం పోతున్నా కూడా 1 రూపాయి ఇవ్వాలి, కానీ దేవుని కోసం అంటే ఎంతైనా ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉండే అంధభక్తులు సమాజంలో ఎంతోమంది ఉన్నారనే విషయం మనకు తెలిసిందే కదా. అందుకే నా ఆత్మల సంపాదన కానీ వాళ్ళు ఏం రక్షింపబడ్డారు అన్నది కూడా ఇది అసలు అర్థం కాని విషయం. నేను ఎన్నో ఏళ్ళుగా చర్చికి వెళ్తూ ఉన్నాను. ఎవరు రక్షింపబడ్డారు? అసలు రక్షణ అంటే ఏంటి? అసలు రక్షణ అంటే పాపాలు చేస్తూ ఉండడం, ఆ పాపాల కోసం యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి రక్తాన్ని చిందిస్తే అందులో మన పాపాలను కడుగబడిపోతాయి. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా మన క్రిస్టియానిటీ నమ్మకంగా మనం రక్షింపబడతాము, మన నరకాన్ని అంటే స్వర్గానికి వెళ్ళిపోతాము. ఇదెక్కడి దూరమైన పాలసీని నాకు అసలు అర్థం కాదు. ఎన్నో పాపాలు చేసింటాము, మనమేమో రక్షింపబడ్డామని మనమేమో క్లీన్ అయిపోయామని సింపుల్గా అనుకుంటాం. కానీ మన వల్ల ఇబ్బంది పడిన విక్టిమ్ సంగతి ఏంటి? మన వల్ల ఇబ్బంది పడిన బాధితుల సంగతి ఏంటి? మనం ఎవరినో ఒకరిని కొడతాం, ఎవరినో ఒకరిని హత్య చేస్తాం, వీడేమో అన్నీ చేసి నన్ను దేవుడు రక్షించాడు, నన్ను దేవుడు శిక్షించకుండా కడిగేసాడు అంటారు. మళ్ళీ హత్య చేయబడ్డ వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? బాధింపబడిన వాడు ఎలా వాళ్ళకి ఏమొచ్చింది? ఇదేం అర్థం కాదు. కానీ వీళ్ళు మాత్రం ఆత్మల సంపాదన, ఆత్మలు తీసుకొని కొత్త ఆత్మలు సంపాదించాలి అంటూ ఉంటారు. ఎంతమంది ఎక్కువైతే అంత డబ్బులు సంపాదన తప్పించిగా రక్షణ అన్నది ఏమాత్రం లేనే లేదు. ఎక్కడుంది? ఎన్నో చర్చలు, గొప్ప చర్చలు అన్నీ చూసేదాన్ని, ఎక్కడ నాకైతే ఆత్మల సంపాదన అనేది రక్షణ పొందినాయి అన్నది 100 మందిలో ఏ ఒక్కరు ఇద్దరు తప్పించి 99% మామూలుగా ఉండేవాళ్ళు. అంత మాత్రం ఆత్మల సంపాదన, రక్షణ అని గొప్ప మాటలు ఎందుకు అన్న? దేవుని కోసం సేవ అనేవాళ్ళు అడవులతో ఎక్కడికో వెళ్ళి తపస్సు లాంటివి చేసుకోవాలి. కానీ జనాలతో డబ్బులు దండుకుంటే దాన్ని సేవ అనడం మీద నాకు అర్థం కావట్లేదు. దీనిపై మీ విశ్లేషణ ఏదంటే కామెంట్లు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.